sound. అనేక మంది స్వామీజీలు రావడం జరుగుతుంది. మన విశాఖ శారదాపేట ఎలా పాల్గొనాలనే వివరాలన్నీ తెలియజేస్తారు. అదేవిధంగా ఫోటోగ్రాఫర్లకు, ఎలక్ట్రానిక్ మీడియా జర్నలిస్టులకు, వీడియోగ్రాఫర్లకు ఇచ్చేసిన సోదరులందరికీ కూడా స్వాగత సమాజం తెలియజేసుకుంటున్నాం. మరి ఈరోజు లోక కళ్యాణార్థం, విశ్వ శ్రేయస్సు కోసం, భారతదేశ సంరక్షణ కోసం శ్రీ రామచంద్ర రామానుజ జీవి స్వామి పర్యవేక్షణలో ఈ నెల 19న ఏయూ ఇంజనీరింగ్ కాలేజ్ గ్రౌండ్స్ లో సుదర్శన యాగం, లక్ష్మీనారాయణ యాగం నిర్వహించాలని సంకల్పించబడింది. మరి ఆ వివరాలు తెలియజేసేందుకు స్వామీజీ వారు మన వరకు విచ్చేశారు. మరి అదేవిధంగా కార్యక్రమంలో జర్నలిస్టులను కూడా భాగస్వామ్యం చేయాలనే ఉద్దేశంతోనే వైజాగ్ జర్నలిస్ట్ ఫోరం అధ్యక్షులు, కార్యదర్శి, ఉపాధ్యక్షులు నారాయణ పట్నాయక్ గారు, మేమందరం కూడా మన జర్నలిస్టులు కూడా ఈ యాగంలో భాగస్వామ్యం కావాలని, జర్నలిస్టులు కూడా సమాజ అభివృద్ధిలో భాగం, మనం కూడా రాజ్యాంగబద్ధంగా అన్ని కార్యక్రమాల్లో పాలు పంచుకోవాల్సిన ఆవశ్యకత ఉంది. కాబట్టి ఇటువంటి మంచి యాగానికి మనం కూడా మన వంతు సహకారం అందించాలని, మరి లోక కళ్యాణం కోసం చేస్తున్న ఈ యాగం పూర్తి స్థాయిలో జయప్రదం కావాలని, దుష్ట శిక్షణకి, శిష్ట రక్షణకి తిరుగులేనటువంటి శక్తి సుదర్శనుడు. అద్భుతమైనటువంటి తన యొక్క పరాక్రమంతో లోకంలో ఉండేటువంటి దుష్టను అందరినీ కూడాను శిక్షించగలిగేటువంటి పరాక్రమం, తేజస్సు, కోటి సూర్య సమప్రభ అని కోటి సూర్యుల కాంతితో వెలిగేంత గొప్ప తేజస్సు కలిగినటువంటి వారి యొక్క తేజోమయమైనటువంటి శక్తి చేత మన భారతదేశ సంరక్షణ కావాలి అనేటువంటి ఒక మహాసంకల్పంతో రేపు 19వ తేదీన ఆంధ్ర యూనివర్సిటీ ఇంజనీరింగ్ కాలేజీ గ్రౌండ్లో సుదర్శన దివ్య శక్తితో విశ్వశ్రేయస్సు కోసం భారతదేశ సంరక్షణ అనేటువంటి ఓ అద్భుతమైనటువంటి కార్యక్రమం జరగబోతున్నది.